కదా, అయితే హ్యాపీ కదా. కానీ ఒకటైతే చెప్తాను, మీరు ఇండియా గాలి బాగోదు, కలుషితమైన గాలి ఇండియా చెప్పాలి కదండి. ఇప్పుడు మీరు ఏ ఊర్లో ఉన్నారు? ఒక మెసేజ్ ఏమిస్తున్నారు మీరు? ఇండియాలో బతికే వాళ్ళందరూ బతుకు కాదా వాళ్ళే? అలా కాదు. మీరు ప్రతి చెప్పిన మాటలో మనం మంచి చెల్లు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం ఆగండి. నేను చెప్పింది వినండి. నాకు ఎన్నాళ్ళు తెలీదు మన ఇండియాలో ఏక్యూఐ ఎంత ఉందో. ఓకే, నాకు తెలీదు, ఇండియా గురించి తెలియదు. తెలుసుకున్నాక చెప్పడం మొదలు పెట్టాను. ఏంటి చెప్తున్నాను, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. మీ సజెషన్స్ బాగున్నాయి, కానీ ఇక్కడ మేము బతికే బతుకుని మీరు ఇన్సల్ట్ చేసినట్టుగా మీకు అనిపిస్తుంది. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్లు. ఇప్పుడు నాకు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ చంటి పిల్లలు వచ్చిన ఏ ప్రాబ్లం ఉండదు. అదే వైజాగ్ లో 200 ఉంది, హైదరాబాద్ లో 200 ఉంది, ఢిల్లీలో 400 ఉంది. 400 అంటే విషయం. ఆ విషయాన్ని బతకడం అంటే మళ్ళీ అటు నేనేం చెప్పినా అర్థం అవ్వట్లేదు. మాస్క్ వేసుకోవాలి అని చెప్తున్నాను, మాస్క్ వేసుకోవాలి. పొల్యూషన్ గురించి అయిపోయింది. ఓకే, ఇంకొక టాపిక్. ఇప్పుడు మా నాన్నమ్మ మా అమ్మమ్మ ఇంట్లో నుంచి బయటికి రావడానికే ఇబ్బంది పడిపోయి, అసలు బయటకు వస్తే కూడా మా నాన్నమ్మ వాళ్ళ నానమ్మని బయటికి రానివ్వకుండా బంధించిన మా పెద్దలు. ఇవాళ నేను మీరు ఆ రోజు పాత రోజుల్లో అమ్మాయి బయటికి రాకూడదు, బయట వాళ్ళతో మాట్లాడకూడదు. పాత రోజుల్లో మీరు మా అబ్బలో జాకెట్లు వేసుకునే వాళ్ళు కాదు. ఇవాళ కల్చర్ ఇలా వచ్చింది, ఇంత మంచి కల్చర్ లో ఉన్నాము అని. దానికి కారణం మగవాళ్లే కదండి. ఇప్పుడు మా నాన్న నాకు ఈ చదువు తెప్పించకపోతే నేను ఇలా వచ్చి నేను మీతో మాట్లాడేంత ధైర్యం చేశానంటే వెనకాల నా భర్త ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది, నా తమ్ముడు ఉన్నాడు, నా అన్న ఉన్నాడు. ఇంతమంది లేకుండా నేను మీతో లైవ్ లో మాట్లాడగలిగానా? గ్రేట్. అవును, సూపర్. అవును, వాళ్ళందరూ కృషి లేదే నేను లేను కదా. మనకి ఎదుగుదల లేదా అంటున్నా నేను. మాకు ఎదుగుదల లేదా? మీకు నాకు అర్థం లేదు మీరు చెప్పింది ఏంటనేది. ఇప్పుడు పురాణాల్లో చీరలు కట్టుకునే వాళ్ళు ఇవాళ జీన్స్ వేసుకునే వరకు వచ్చారండి ఆడవాళ్ళు. అసలు భారతదేశంలో అంతా ఓ మామూలు డెలివరీ బాయ్ అనుకుంటున్న వీడు కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి. తన